ఏంటంటే ఇంచుమించు 6 టైప్స్ ఆఫ్ స్వీట్స్ గిఫ్ట్ చేయడానికి. అలాగే ఇప్పుడు ఇదేమో శారీ బాక్స్ అన్నమాట. యూజువల్లీ పెళ్లిళ్ళలో కొంతమంది అత్తగారు ఆడపడుచు లేదా స్పెషల్గా ట్రీట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి ఇలా ఇవ్వాలి అన్నప్పుడు ఇలాంటి బాస్కెట్స్, అండ్ చిన్న హ్యాంపర్కి ఏమో ఇలాంటి బాస్కెట్స్, పెద్ద గిఫ్టింగ్ వేలో ఉండేది బ్యాగ్ లాగా ఉంటుంది. అలాగే క్లోజ్డ్ అయ్యి కూడా ఉంటుంది. సో కస్టమర్స్కి ఏదైనా తాంబూలా ఇవ్వాలి అన్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చేశాను. ఇది ప్రింటెడ్ జ్యూట్ పోలీస్. ఎంత మేడం ప్రైస్? ఇది మీకు 3005. హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్. ఎప్పట్లాగానే ఈరోజు కూడా చాలా యూజ్ఫుల్, ఇక్కడైతే మరీ స్పెషల్ యూనిక్ ఐటమ్స్తో అయితే మీ ముందుకి వచ్చాను. మీ ఇంట్లో శుభకార్యాలకు రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వాలంటే ఇలాంటి ఐటమ్స్ ఇచ్చారనుకోండి, మనం వెరైటీగా ఇచ్చినట్లు ఉంటుంది. ఇంకా పర్యావరణాన్ని మన వంతుగా ఎంతో కొంత కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి వస్తువు 11 రకాల గడ్డి మరియు అరటినారతో తయారు చేసే వస్తువులు. షాప్ పేరు వచ్చేసి జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. హాయ్ అండి, నమస్కారం. నమస్తే అండి. మీరు ఈ షాప్ ఎప్పటి నుంచి ఉందండి? ఆర్గనైజేషన్ ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి మాకు చెప్తారా? నమస్తే అందరికీ. నా పేరు లక్ష్మీ మల్లిపూడి అండి. ఈ స్టోర్ వచ్చి జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని చెప్పి ఈకో ఫ్రెండ్లీ రిటర్న్ గిఫ్ట్స్ అని దొరుకుతాయి మా దగ్గర. ఈ స్టోర్ స్టార్ట్ చేసి 10 years అవుతుంది. నేను మా హస్బెండ్ సాయి ప్రసాద్ గారు ఈ స్టోర్ని రన్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మీకు ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ప్లాస్టిక్కి బదులు ఏమేమి ఇవ్వచ్చు అన్న ఆప్షన్స్ మీకు అవైలబుల్ ఉంటాయన్నమాట. మెయిన్లీ ఆకులు, గడ్డి, అలాగే రకరకాల న్యాచురల్ ఫైబర్స్తో తయారైన ప్రోడక్ట్స్ దొరుకుతుంది. మీరు స్టోర్లో చూస్తే కనుక మీరు ప్లాస్టిక్ వద్దు అని చెప్పడానికి మీకు అట్లీస్ట్ 300 to 400 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అన్నమాట. చెప్పినట్టు న్యాచురల్ ఫైబర్లో ఆకులు, గడ్డి వాటితో తయారైన ప్రోడక్ట్స్ మా దగ్గర ఉంటాయన్నాం కదా. మేము వీటిలో 11 రకాల ప్రోడక్ట్స్తో వర్క్ చేస్తూ ఉంటాం. మెయిన్లీ ఏంటంటే మా ఫోకస్ వచ్చి వీలున్నన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేయాలి. అందులో భాగంగానే మీకు ఇక్కడ డిస్ప్లేలో ఉన్నవన్నీ నేను మీకు చూపిస్తాను, సో దట్ మీకు అర్థం అవుతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్, ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క పర్పస్కి వాడుతూ ఉంటారు. స్టార్టింగ్ ఏంటంటే ఇలా దీన్ని 7x4x2 బటన్ బాక్స్ అంటాం మేము. ఈ గ్రాస్ వచ్చి కొరై గ్రాస్ అంటారు. ఈ గ్రాస్ మామూలుగా నదీ తీరాల్లోనూ, సముద్ర తీరాల్లోనూ, పంట పొలాల్లోనూ పండుతుంది. ఆ గ్రాస్ని డై చేసి దాన్ని మ్యాట్ లాగా అల్లి వాటితో మేము రకరకాల ప్రోడక్ట్స్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇదేంటంటే ఈ శారీ ఫంక్షన్కి, ధోతి ఫంక్షన్కి డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇవ్వడానికి కానీ, ఒక బ్లౌజ్ పీస్ బ్యాంగిల్, సింపుల్ స్వీట్స్ పెట్టి ఇవ్వడానికి, అలాంటి వాటికి ఇలాంటి బాక్సెస్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు పెట్టి ఇవ్వడం వరకు ఆగిపోకుండా ఈ బాక్స్ గెస్ట్ తీసుకున్న తర్వాత గెస్ట్కి ఇది ఇచ్చాక ఇది వాళ్ళు వేస్ట్గా పడేరు. అట్లీస్ట్ జ్యువెలరీకో, రబ్బర్ బ్యాండ్స్కో, యాక్సెసరీస్కో దేనికైనా వాడుకుంటారు. రీయూజ్ చేసుకోవాలి. రీయూజబిలిటీ ఎక్కువ ఉండాలి. మా మెయిన్ ఎయిమ్ ఆర్ మా పర్పస్ కూడా అదే అనమాట. ఒకసారి వాడి పడేసేటట్టు ఓకే ఇది గిఫ్ట్ అని ఎక్కడో డెకోర్గా పెట్టకుండా యూస్ చేసి మళ్ళీ యూస్ చేసేటట్టు, గుర్తుగా ఉండేటట్టు. గిఫ్ట్ ఇచ్చే పర్పస్ కూడా అదే మనకి. సో అలా గుర్తుగా ఉండేట్టు తయారు చేస్తాం అనమాట. ఇందులోనే మీకు డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్, కాంబినేషన్స్ కనిపిస్తాయి. ప్రైస్ రేంజ్ మేడం? ఇది స్టార్టింగ్ అండి వీటిల్లో. ఇది 200 రూపీస్ పడుతుంది. 200 రూపీస్. ఇది చూస్తే కనుక కొంచెం పెద్ద బాక్స్. ఈ పైన ఫ్యాబ్రిక్ ఏంటంటే లోటస్ థీమ్ని మ్యాచ్ చేసేటట్టు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఫంక్షన్స్ ఒక్కొక్క థీమ్లో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ థీమ్కి మ్యాచ్ అయ్యేటట్టు ఫ్యాబ్రిక్స్ వాడుతూ ఉంటాం అనమాట. కొంతమంది లోటస్ థీమ్ అడుగుతారు, కొంతమంది ఏమో కలంకారీ కావాలంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి కలంకారీ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఇంకా ఫెస్టివ్గా కావాలి అన్నప్పుడు ఇలా బ్రొకేర్ వాడుతూ ఉంటాం. ఇదేంటంటే చాలా ఫెస్టివ్గా, క్లాస్గా ఉంటుంది అనమాట.
సో ఈ పర్పస్ని బట్టి అలాగే వాళ్ళు యూజ్ చేసే దీన్ని బట్టి ఇదేమో చూడండి సేమ్ అదే మెటీరియల్, బట్ వాళ్ళు సకినాలు పెడతామని చెప్పి పెళ్లికి సకినాలు చేయించుకొని ఆ సైజులో చేయించారనమాట బాక్స్. అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏ సైజ్ కావాలన్నా ఎలా కావాలన్నా కస్టమైజ్ చేస్తాను, కానీ దానికి తగిన టైం ఇవ్వాలి, అలాగే తగిన క్వాంటిటీ ఉండాలి. 1 piece కస్టమైజేషన్ 10 piece కస్టమైజేషన్ వీలు పడదు, మినిమం 50 pieces కస్టమైజేషన్ వీలు పడుతుంది. అలాగే కస్టమైజేషన్కి తగినంత టైం ఇవ్వాలి, అట్లీస్ట్ 15 to 20 days. అండ్ మీకు ఇంకా ముందుగా ప్లాన్ చేసుకోగలిగితే ఇంకా బెటర్. ఓకే, ఇది ప్రైస్ రేంజ్ ఎంత మేడం? ఇది 300 పడుతుంది. 300. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇందాక చెప్పాను కదా, ఇంకా మీతో డిస్కస్ చేసినట్టు కస్టమైజేషన్ అన్న మాట వచ్చింది కదా, ఇది అలా కస్టమైజ్ చేసిన బాస్కెట్ అనమాట. కస్టమర్కి ఏంటంటే ఇంచుమించు 6 types ఆఫ్ స్వీట్స్ గిఫ్ట్ చేయడానికి, అలాగే లోపల పెట్టిన స్వీట్స్ ఎవరికి కనిపించకుండా ఉండాలి అని చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళ పర్పస్ క్లియర్గా చెప్పి మాకు టైం ఇచ్చారో, ఆవిడ మోర్ దాన్ 25 days మాకు టైం ఇవ్వడం జరిగింది. సో మీరు చూస్తే కనుక ఇలా పైన టిష్యూ లాగా నీట్గా ఉండేట్టు కవర్ అయ్యేటట్టు పోత్లీ ఇచ్చాం, అలాగే ఒక పెద్ద బాస్కెట్ లాగా ఈజీ టు క్యారీ. ఇప్పుడు ఇందులో 6 స్వీట్ బాక్సెస్ పెట్టినా కూడా 1 kilo స్వీట్ బాక్సెస్ ఈజీగా క్యారీ చేయగలిగారు. సో గెస్ట్లకి ఈజీగా ఉంది, అండ్ ఇచ్చే వాళ్ళకి కూడా తృప్తిగా ఉంది. మనం అనుకున్న పర్పస్కి తగ్గట్టు బాస్కెట్ చేశారు. అండ్ ఇప్పుడు ఏంటంటే గెస్ట్ల తర్వాత దీన్ని లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి కానీ, కార్లో ఏదైనా వెళ్తున్నప్పుడు ఫ్రూట్స్ క్యారీ చేయడానికి, ఫామ్కి వెళ్ళినప్పుడు ఏదైనా హార్వెస్ట్ చేస్తే పెట్టుకోవడానికి కానీ అలా వాడుతున్నారు అనమాట. ఎవరు కూడా యూజ్లెస్గా దీన్ని పడేయడం జరగదు. సో యూస్ఫుల్ గిఫ్ట్, అలాగే మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సినట్టు చేసుకున్నారు అనమాట. ఇది అరౌండ్ 550 పడుతుందండి ఈచ్ పీస్. మీకు నేను అడ్డం లేదు కదా, అడ్డం వస్తే చెప్పరాలి. ఇప్పుడు ఇదేమో శారీ బాక్స్ అనమాట. యూజువల్లీ పెళ్ళిళ్ళలో కొంతమంది అత్తగారు ఆడపడుచు లేదా స్పెషల్గా ట్రీట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి మంచి శారీ తీసుకుంటారు. ఆ శారీ ఇచ్చేటప్పుడు కూడా దానికి తగ్గట్టే ఉండాలి అని చెప్పి ఇలాంటి శారీ బాక్సెస్ చేస్తాం అనమాట. సో ఈ బాక్స్లో శారీ, తాంబూలం, గాజులు అన్నీ పెట్టి ఇవ్వడానికి బాగుంటుంది అనమాట. ఇది మీకు 800 పడుతుంది. ఇందులోనే మేము కొన్ని మోడిఫికేషన్స్ ఏం చేస్తామంటే, ఈ పైన లిడ్ ఇలా ఫుల్గా కవర్ అవ్వకుండా కొంచెం సీ త్రూ ఉండేటట్టు పైన ఒక టిష్యూ ఇస్తాం అన్నమాట, టిష్యూ విండో లాగా. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఏ శారీ ఉంది అన్నది బాగా కనిపిస్తుంది. లేదంటే ఈ లిడ్ బదులు బ్రొకేడ్ లిడ్ కానీ, కలంకారీ లిడ్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, అలాగే కస్టమర్కి ఎలా ఇవ్వాలని ఉందో దాన్ని బట్టి మేము చేసిస్తాం అనమాట. ఒక్కొక్కసారి కొంతమంది కస్టమర్లు ఏమంటారంటే లిడ్ అది అక్కర్లేదు, బాక్స్ లాగా వద్దు, ట్రే లాగా అంటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ట్రేకి ఇక్కడ సైడ్స్లో హ్యాండిల్స్ లాగా కట్ చేసి హ్యాండిల్ ట్రే లాగా కూడా చేసిస్తూ ఉంటాం. బాక్స్ లాగా అయితే 800 పడుతుంది, అండ్ ట్రే లాగా అయితే మీకు 550 పడుతుంది. ఈ బాక్సెస్లో చెమ్మ పట్టడం అలా ఏమి ఉండదా అండి? శారీస్ పడుతుందండి. ఏంటి అంటే యూజువలీ ఎక్కువ మాయిశ్చర్ ఉన్న ప్లేస్లో దీని స్టోరేజ్ జరిగిన, ఎక్కువ వాన పడుతున్నప్పుడు మాన్సూన్ సీజన్లో వీటికి కొంచెం ఫంగస్ లాగా చెమ్మలాగా వస్తుంది. బట్ కంగారు పడాల్సింది అయితే ఏం లేదు. డ్రై టిష్యూ క్లాత్ కానీ, డ్రై కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఒకసారి తుడిచేసి ఎండలో పెడితే మళ్ళీ ఇవి ఫ్రెష్గా అయిపోతుంది. ఓకే. బట్ ఇదేంటంటే దిస్ ఇస్ నేచురల్, అంటే ఇది న్యాచురల్ మెటీరియల్, అట్మాస్ఫియర్కి రియాక్ట్ అవ్వడం అనేది ఇది కామన్ నేచర్. సో అది అలా రెస్పాండ్ అవ్వడం అంటే ప్యూర్గా న్యాచురల్ మెటీరియల్ అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ చూసే ప్రోడక్ట్స్ ఏంటంటే ఇది రా సిల్క్ కలంకారీ యూస్ చేసి చేసిన ప్రోడక్ట్స్. లోపలంతా కార్డ్బోర్డ్ ఉంటుంది, కొంచెం లోపల వెల్వెట్ లైనింగ్ అది ఇచ్చి కొంచెం ఎలిగెంట్గా ఉండేటట్టు చేస్తాం అనమాట. ఇవి డిఫరెంట్ పర్పసెస్కి, డిఫరెంట్ ఒకేషన్స్కి ఇవ్వడానికి వీలుగా, డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ స్టోర్ చేయడానికి వీలుగా తయారు చేసాం. స్టార్టింగ్ వచ్చి వీటిలో చిన్నవి, చాలా చిన్నవి ఉంటాయి. ఒక 4 ఇయర్ రింగ్స్ పెట్టుకునేట్టు కానీ, ఒక ½ డజన్ బ్యాంగిల్స్ పెట్టుకునేట్టు కానీ, ఎంటీ బాక్స్, అవి 175. బట్ 175 నుండి స్టార్ట్ అయ్యి ఇది 400, 450, 500 అలా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి చూపిస్తాను. ఇదైతే మీకు ట్రావెల్ మోడల్ అంటాం అనమాట. ఇదే చిన్న వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు ఒక 2 pairs ఆఫ్ బ్యాంగిల్స్, హుక్స్తో ఉన్న చైన్స్, తర్వాత చైన్స్ పెట్టుకోవడానికి, ఇయర్ రింగ్స్, ఇలా అన్నీ ఆర్గనైజ్ చేసుకొని తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇక్కడేమో పెద్ద జుంకాలు పెట్టుకోవడానికి కానీ, ఏమైనా పెండెంట్స్ పెట్టుకోవడానికి కానీ, ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి జ్యువెలరీ. ఇవన్నీ చిన్నగా స్లీక్గా ఉండడం ఏంటంటే మనకి లాకర్లో పెట్టాలి అన్నా కూడా వీలుగా ఉంటుంది.
మోడల్ వచ్చేసరికి ఏంటంటే ఒక షార్ట్ నెక్లెస్ కూడా పెట్టడానికి వీలుగా ఉంటుంది. సో ఇది అరౌండ్ 650 పడుతుంది. ప్రైసెస్ అనేది ఫిక్స్డా మేడం లేకపోతే తగ్గిస్తారు? అవునండి, ప్రైసెస్ అనే ఫిక్స్డ్. మాది యూజువల్లీ బల్క్ లో డీల్ చేసే స్టోర్ మేడం. ఇప్పుడు ఇలా వీడియో చూసి ఎవరైనా వాక్ ఇన్ అయ్యి కస్టమర్ సింగిల్ పీస్ 2 పీసెస్ కొనుక్కోవాలనుకుంటే యాక్చువల్ ప్రైసెస్ లోనే పర్చేస్ చేసుకోవచ్చు. అది ఎంత ప్రైస్ చెప్పానో అదే ఉంటుంది. అండ్ బల్క్ లో అంటే అట్లీస్ట్ అబౌవ్ 100 పీసెస్ అంటే ఏమైనా కొంచెం డిస్కౌంట్ వర్క్ చేయగలుగుతాం, కానీ పెద్ద మార్జినల్ డిస్కౌంట్స్ అయితే ఉండవు. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇవన్నీ హ్యాండ్ మేడ్ అయ్యేసరికి రా మెటీరియల్ ఒక చోట నుండి వస్తుంది, తయారవడం ఒక చోట తయారవుతుంది, అండ్ ఆ ఊర్ల నుండి ఇక్కడికి రావడానికి ఈ లాజిస్టిక్ ఇష్యూస్ వీటన్నిటి వల్ల కూడా వీటి కాస్టింగ్ అంతా కూడా ఇలా ఏర్పాటు చేయబడింది అనమాట. అండ్ యాజ్ సచ్ కూడా మార్కెట్లో ఉన్న డిఫరెంట్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ దీంతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ బిజినెసెస్తో కంపేర్ చేసుకుంటే కాంపిటేటివ్ ప్రైజింగ్ మాత్రం ఇస్తున్నాం అన్నమాట. వీఆర్ నోన్ ఫర్ దట్. జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో కాంపిటేటివ్గా తక్కువ ప్రైస్ ఉండేట్టు చూస్తాం అనమాట. చూస్తే కనుక మీకు డిఫరెంట్ గ్రాసెస్లో తయారైన ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇదంతా కూడా వాటర్ వీడ్ అంటారు అనమాట. ఇవన్నీ నార్త్ ఈస్ట్ స్టేట్లో పెరిగే గ్రాస్ నుండి తయారైన బాస్కెట్స్. ఇవి డిఫరెంట్ పర్పసెస్కి ఇలా హ్యాంపర్ మేకింగ్కి దానికి వాడుతుంది. ఏదైనా గిఫ్టింగ్ చేయాలి, ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వాలి అనుకో, అలాగే సింపుల్గా తాంబూలం ఇవ్వాలి అన్నప్పుడు ఇలాంటి బాస్కెట్స్. అండ్ చిన్న హ్యాంపర్కి ఏమో ఇలాంటి బాస్కెట్స్. పెద్ద హ్యాంపర్ యూజువల్లీ దివాళీకి పెద్ద డ్రై ఫ్రూట్స్ అవి పెట్టి బాక్సెస్ పెట్టి ఇవ్వడానికి ఇలాంటి హ్యాంపర్స్. సో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ డిఫరెంట్ సైజెస్లో ఇవి ఉన్నాయి. అండ్ ఇదే మెటీరియల్లో మేము బాక్సెస్ కూడా కస్టమైజ్ చేయడం జరిగింది అన్నమాట. ఒక క్లయింట్కి ఇలా బాక్సెస్ కావాలి కుకీస్ పెట్టడానికి అంటే అలా కూడా కస్టమైజ్ చేసి ఇచ్చాం అనమాట. ఇదేమో చిన్న బీచ్ బ్యాగ్ లాంటిది, యూ బ్యాగ్ అంటాము, స్మాల్ యూ బ్యాగ్ అని. అందులోనే కాస్త పెద్ద సైజ్ అది. ఇలా ఏమో లోపల పెట్టేది కనిపించాలని చెప్పి సీ త్రూది. సో ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క పర్పస్కి తగ్గట్టు కస్టమైజ్ చేస్తాం. అలాగే వాళ్ళకి కావాల్సినట్టు డిఫరెంట్ సైజెస్లో కూడా ఈ బాస్కెట్స్ ఉంటాయి అన్నమాట. స్మాలెస్ట్ సైజ్ అంటే ఇలాంటి చిన్న సైజ్ నుండి అంత పెద్ద సైజ్ వరకు బాస్కెట్స్ ఉంటాయి. అండ్ వీటి రేంజ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగే వీటిది 350 నుండి స్టార్ట్ అవుతుంది. ప్లెయిన్ బాస్కెట్ 350 నుండి స్టార్ట్ అవుతుంది. అప్ టు 1000 రూపీస్ కూడా వరకు కూడా వెళ్ళే బాస్కెట్స్ ఉన్నాయి అన్నమాట. వాటి వర్క్ని బట్టి వాటి అల్లకం బట్టి ప్రైసింగ్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ దానికి వస్తే కనుక ఇదంతా కూడా దర్బా గ్రాస్ సబాయి గ్రాస్ అంటారు, అలాగే డేట్ పామ్ ఈ తాకు. ఈ రెండు కలిపి ఎక్కువ అల్లకం చేస్తూ ఉంటాం. దర్బా గ్రాస్ ఏమో చుట్టడానికి బాగా వస్తుంది, డేట్ పామ్ ఏమో చాలా అందంగా ఉంటుంది అనమాట. లైట్ కలర్లో ఉండి చాలా అందంగా వస్తుంది అనమాట. సో ఈ రెండు కలిపి అల్లడం అనేది యూనిక్ ఆర్ట్. సో ఇందులోనే మీకు రకరకాల బాక్సెస్ తయారు చేస్తాం అనమాట. డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ షేప్స్లో కూడా. ఇది ఇప్పుడు గిఫ్ట్ బాక్స్ లాగా కొన్ని స్వీట్స్ అవి పెట్టి ఇవ్వడానికి వాడతారు. ఆ తర్వాత వాళ్ళు రోటీ బాక్స్ లాగా దాంట్లో కూడా 50 నుండి స్టార్ట్ అవుతుంది. ఆ పైనే ఉంటాయి తప్ప కింద చిన్న అంటే తక్కువ ఇదిలో అంటే చిన్న సైజ్ బాక్సెస్ వస్తాయి అన్నమాట. ఇది మీకు 300 అలా పడుతుంది, 275 to 300. ఇందులో కూడా రోటీస్ పెట్టుకోవచ్చు అండి. అది చిన్న బాక్స్ కదా మేడం, రోటీస్ వేడిగా ఉంటాయా? వేడిగా ఉండడం పర్పస్ కాదు, జస్ట్ డెకరేషన్ లుక్ కోసం. మెయిన్లీ ఇవన్నీ డేట్ పామ్లో తయారైన బాక్సెస్ అన్నమాట. డిఫరెంట్ సైజెస్లో చేస్తామండి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అరటి నార ఉంటుంది కదా, అరటి చెట్లు పండు కోసేసాక కాండం వేస్ట్ అవ్వకుండా వాటిని చీలికలుగా చేసి అల్లిన బాస్కెట్స్. సో ఇదంతా కూడా బనానా బార్క్ అంటారు, కేరళలో తయారవుతూ ఉంటుంది. ఇవి అల్లకము కష్టము, అలాగే కొంచెం మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీటిని లాకరింగ్ అని చెప్పి ఫంగస్ అది పట్టకుండా మెయింటైన్ చేస్తాం అనమాట. వీటి స్టార్టింగ్ కాస్ట్ వచ్చి 375 నుండి స్టార్ట్ అవుతాయి. అండ్ సైజ్ని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. యూజువల్లీ ఇలా హ్యాంపర్ బాస్కెట్స్ లాగా దానిలాగా చేయిస్తూ ఉంటారు అన్నమాట క్లయింట్స్. ఇందులోనే డిఫరెంట్ సైజెస్ కూడా చేస్తాం అన్నమాట. వీటిలో కూడా కస్టమైజేషన్ పాసిబుల్. ఏ సైజ్ కావాలన్నా మేము చేసి ఇవ్వగలం.
నెక్స్ట్ వచ్చి ఇది సబై గ్రాస్ అనమాట, దర్బా గ్రాస్ లాంటిది. ఇవి కూడా మనకి బాస్కెట్స్ అనమాట, గిఫ్ట్ బాస్కెట్స్, తాంబూలో ఇవ్వడానికి దానికి. అలాగే కొంతమంది ఏంటంటే శారీ ఫంక్షన్కి, అలాగే ధోతి ఫంక్షన్కి, గృహప్రవేశానికి అలాంటి వాటికి కూడా ఇలాంటి బాస్కెట్స్ని ఇస్తారు. హ్యాంపరింగ్కి కూడా ఈ బాస్కెట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందాక చూపించిన సబై గ్రాస్లోని ఇవి గిఫ్టింగ్ ట్రేస్ అనమాట. ఇది మామూలుగా ఇంట్లో మనం డైనింగ్ టేబుల్ మీద పచ్చళ్ళు జార్లు అవి పెట్టి అలా కూడా వాడచ్చు. లేదా గిఫ్ట్ చేయడానికి కూడా లోపల ఫ్రూట్స్, తాంబూలం, స్వీట్స్ అలా పెట్టి కూడా గిఫ్ట్ చేయవచ్చు. ఇందులోనే మేము ఏం చేసామంటే లోపల ఐరన్ ఫ్రేమ్ పెట్టి ఇంకా స్టడీగా ఉండేట్టు ఇలా తయారు చేయవచ్చు. ఓకే. యూజువల్లీ మా క్లయింట్స్ ఏంటంటే దీంట్లో పచ్చళ్ళ జార్లు అవి పెట్టి టేబుల్ మీద పెడితే చాలా అందంగా ఉంటున్నాయంట. లేదన్నా ఒక చిన్న మనీ ప్లాంట్, బొమ్మ అలాగా టేబుల్ మీద ఇండోర్ ప్లాంట్స్ పెట్టి డెకోర్ చేయడానికి దానికి ఈ గ్రేస్ చాలా బాగుంటుంది. అండ్ యూనిక్నెస్ ఏంటంటే ఈ గ్రాస్కి అసలు ఫంగస్ పట్టదు అనమాట. ఈ సైజ్ ట్రే మీకు 750 పడుతుంది. ఓకే. అందులోనే రెక్టాంగులర్ షేప్లో కూడా చేసాం అనమాట. ఇవన్నీ కూడా సబై గ్రాస్, ప్యూర్ సబై గ్రాస్. ఇది సబై గ్రాస్ డేట్ పామ్తో అయితే కిందవన్నీ సబై గ్రాస్తో తయారైన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇలా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ లాగా డిఫరెంట్ గ్రాసెస్, జూట్ థ్రెడ్స్ అలా వాడి డిఫరెంట్ ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది పూర్తిగా టాటాక్తో తయారైన ప్రోడక్ట్స్ అనమాట. ఓకే. టాటాక్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చాలా కలర్స్లో కలర్ చేయొచ్చు, అలాగే దాన్ని బాగా కలర్స్ వచ్చి షేప్ వచ్చేటట్టు చేయొచ్చు అనమాట. సో అందుకు మనకి డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ కలర్స్లో కూడా చేయాలి. ఇక్కడ చూస్తే కనుక మంచి కలర్ఫుల్ కాంబినేషన్లో పోట్లీ లాగా తాంబూలము, స్వీట్స్ ఏదైనా సింపుల్గా ఉన్న ఫంక్షన్కి సింపుల్ వాటికి వాడుకోవడానికి బాగుంటుంది. అలాగే ఫ్రూట్స్ పెట్టడానికి బాస్కెట్స్ డిఫరెంట్ సైజెస్. ప్రైస్ రేంజ్ మేడం ఫ్రూట్ బాస్కెట్స్? ఫ్రూట్ బాస్కెట్స్ అన్నిటికన్నా చిన్నది మీకు 250 పడుతుంది, 300, 350. ఓకే. ఇది ఓన్లీ వరలక్ష్మి వ్రతం టైంలోనే మేము చేసే ప్రోడక్ట్ అనమాట. కాస్ట్ వచ్చి 100 రూపీస్. ఇది ఎన్ని పీసెస్ తీసుకున్నా అదే ప్రైస్. అండ్ వరలక్ష్మి వ్రతం తర్వాత ఈ ప్రోడక్ట్ మళ్ళీ చేయాలి. ఓకే. దీన్ని స్మాల్ ఓవల్ పామ్ లీఫ్ బాస్కెట్ అనమాట. ఒక ఫ్రూట్, బ్లౌజ్ పీస్ పెట్టి ఇవ్వడానికి, తాంబూలం ఇవ్వడానికి రీజనబుల్ ప్రైస్లో చూస్తాం కాబట్టి ఇది ఒక్కటి మాత్రం 100. అండ్ ఎన్ని క్వాంటిటీ తీసుకుంటే ప్రైస్ అయితే మారదు, సేమ్ ప్రైస్. సారీ పెట్టి ఇవ్వడానికి డిఫరెంట్ స్వీట్స్ పెట్టి ఇవ్వడానికి ఇలాంటి బాక్స్. అలాగే ఇలా ఓవల్ షేప్లో బాక్స్. వీటి ప్రైస్ రేంజ్? ఇది వచ్చి 160 పడుతుంది మేడం, ఇది 175 పడుతుంది, ఇది 300 పడుతుంది. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ ఆర్డర్స్ అనమాట. వాళ్ళు చెప్పి చేయించుకున్న ఆర్డర్స్ అనమాట. ఏ సైజు, ఏ కలర్ కాంబినేషన్ కావాలో అలా చేయించుకున్నాం. ఇది 450 పడుతుంది. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి మీకు డిఫరెంట్ బాస్కెట్స్ అవి ఉంటాయి. ఆ బాస్కెట్స్ కూడా ఒకవేళ కావాలి అంటే ఫ్లవర్స్ అవి పెట్టి అకేషన్కి తగ్గట్టు మోటివ్స్ అవి పెట్టి ఇస్తాం అన్నమాట. ఓన్లీ తాంబూలం, బ్లౌజ్ పీస్, చిన్నది ఏదైనా జార్ అలా పెట్టి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి బాస్కెట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. బాస్కెట్ ఈచ్ వచ్చి 275 పడుతుంది. ఏమైనా డెకరేషన్ అది పెట్టి దానికి తగ్గట్టు ఛార్జ్ చేస్తాం. ఓకే. ఈ గోల్డెన్ గ్రాస్ ఏంటంటే ఇట్ షైన్స్ లైక్ గోల్డ్ అనమాట. అందుకని దీన్ని గోల్డెన్ గ్రాస్ అని అంటూ ఉంటాం. చాలా ఫైన్ అల్లకం అండ్ చాలా తక్కువ హ్యాండ్మేడ్, పూర్తిగా హ్యాండ్మేడ్ అండి. అన్ని హ్యాండ్మేడ్. ఓకే. ఓకే. సో ఇక్కడ ఈ అల్లకం అంతా కూడా చాలా ఫైన్గా ఉంటుంది. చాలా తక్కువ మంది అల్లగలరు అనమాట. 6x3 ఇంచ్ బాక్స్ ఇది. 2 ఫ్రూట్స్ పెట్టి ఇవ్వడానికి బాగుంటుంది. ఇదంతా న్యాచురల్ కలర్ అయినా అంటే ఆర్టిఫిషియల్ ఏవి యాడ్ చేయలేదు. ఇది 250 రూపీస్ పడుతుంది. ఇలా యాక్సెంచుయేషన్ ఏమైనా చేస్తే ఎక్స్ట్రా పడుతుంది. ఇది వచ్చి మీకు 150 పడుతుంది. బ్యాంగిల్స్ అవి ఇవ్వడానికి, చెవులు రింగులు పెట్టి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి దానికి అలా బాగుంటుంది. ఇవి వచ్చేసరికి బ్యాంబూ అనమాట, వెదురు. ఈ వెదురులో డిఫరెంట్ అల్లకాలు ఉంటాయి.
ఇలా ఈ బాక్స్ ఏంటంటే న్యాచురల్గా రస్టిక్గా ఉంటుంది కాబట్టి స్వీట్స్ తాంబూలం అవి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇందులోనే డిఫరెంట్ సైజెస్ కూడా చేస్తాను నేను. ఓన్లీ బ్యాంగిల్స్ ప్రసాదం అలా ఏదైనా పెట్టి ఇవ్వాలి అన్నప్పుడు దానికి బాగుంటుంది. అండ్ ఆ వాటికి డెకరేషన్లో ఇలా ప్యారెట్స్ కానీ ఏదైనా వుడెన్ మోటివ్స్ అవి వాడుతూ ఉంటాం. ఓకే. ఇప్పుడు చూస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా కొండపల్లి బొమ్మలు. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్లుగా ఇచ్చుకోవచ్చు. మన ఇష్టం, మన ఇంట్లో డెకరేటివ్ పర్పస్కి వాడుకోవచ్చు, రిటర్న్ గిఫ్ట్లుగా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి క్లేది, మనం బాడీకి స్నానం చేస్తున్నప్పుడు స్క్రబ్ చేసుకోనికి వాడుకునేదని చెప్పారు. ఇవి వచ్చేసి అన్నీ కూడా బిలో 100 రూపీసే, 70, 80 అలా అనమాట ఐటమ్ని బట్టి. క్లేలో తాబేలు ఇంట్లో వాస్తుకి పెట్టుకుంటారు కదా అది. షాప్ అడ్రస్ వచ్చేసి జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఎస్ఆర్ నగరు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది షాప్ అడ్రస్సు, ఫోన్ నెంబరు, గూగుల్ మ్యాప్ లొకేషన్ అన్నీ కూడా మీరేం వర్రీ కావాల్సిన పని లేదు. ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసే ఐటమ్స్ అన్నీ కూడా 80 రూపీస్తో స్టార్ట్ అయ్యి 200 వరకు అయితే ఉంటాయి. ఇవి కీ చైన్స్. ఇక్కడ మీరు చూసే ప్రతి వస్తువు కూడా ఎకో ఫ్రెండ్లీ వస్తువే. ఇక్కడ ప్లాస్టిక్ అంటూ ఉండదు, అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్తోనే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నవి వచ్చేసి కుంకుమ భరణాలు. ఇవి కూడా అంతే, ప్రైసెస్ 80 రూపీస్తో స్టార్ట్ అయ్యి 200 వరకు అయితే ఎండ్ అవుతాయి. మోడల్ని బట్టి కొంచెం ప్రైస్ అటు ఇటు ఉంటుంది. ఇవన్నీ కూడా కుంకుమ భరణలే. వచ్చేది శ్రావణ మాసం కదా, ఎవరికైనా మనం ఏదైనా వ్రతం అలా చేసుకున్నా రిటర్న్ గిఫ్ట్లుగా ఇచ్చుకోనికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూస్తున్నవి వచ్చేసి సాల్ట్ పెప్పర్ షేకర్స్, వుడెన్వి అన్నమాట. ఇప్పుడు చూస్తున్న బొమ్మలు వచ్చేసి పెళ్లి తంతు బొమ్మలు, పెళ్ళికి సంబంధించినవి ఉంటాయి కదా అలాంటివి అన్నమాట. సన్నాయి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చొని ఉండడం, ఇలాంటివి అన్నమాట. ఇవి కూడా అంతే, రిటర్న్ గిఫ్ట్లుగా ఇచ్చుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో మంగళకరంగా ఉంటుంది కదా చూసేదానికి. ఇప్పుడు చూస్తున్న ఐటెం వచ్చేసి మొబైల్ హోల్డరు, ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. ఇది కూడా పెళ్లి తంతు. మన ఇంట్లో డెకరేటివ్గా ఐటెంగా పెట్టుకున్నా కూడా చూసేదానికి కూడా శుభప్రదంగా మంగళకరంగా ఉంటుంది కదా. మనం హాల్లో పెట్టుకున్నా కూడా ఒక టీవీ యూనిట్, కొంచెం పెద్దది అనుకోండి టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇది అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తి హోల్డరు. ఇప్పుడు చూపిస్తున్న ఐటెం కూడా వడ్ల తోరణము, చాలా డిఫరెంట్ ఐటెం కదా. ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. గుమ్మానికి పెట్టుకున్న వీటి కోసం పక్షులు అలా వస్తాయి కదా, పక్షులు అలా సౌండ్ చేయడం కూడా మంగళకరంగా ఉంటుంది కదా. ఇక్కడే వచ్చేసి విసనకర్రలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్సే. విసనకర్ర ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇవి ప్లేస్ మ్యాట్స్. వీటిని వచ్చేసి మనం కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ లేకపోతే డైనింగ్ టేబుల్ మీద కానీ అలా ఆర్గనైజింగ్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఐటమ్స్ వచ్చేసి స్టోన్ ఐటమ్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్న ఐటమ్స్ వచ్చేసి మార్బల్ స్టోన్స్తో చేసినవి. కుంకుమ భరణలు. ఇది వచ్చేసి చెంబు, ఏదైనా శుభకార్యాలకు అలా గ్రాండ్గా ఉంటుంది కదా. ప్రైస్ వచ్చేసి 1800 రూపీస్, 1800 రూపాయలు. ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా కొండపల్లి బొమ్మలే. ఇది కూడా పెళ్లి తంతు, దీని ప్రైస్ 3200. ఇక్కడ చూస్తే కనుక మీరు ఇందాక చూపించారు కదా బాస్కెట్స్, మరి ప్లెయిన్గా ఉన్న ప్లైన్స్ ఏంటంటే ఫ్లవర్స్ పెట్టమని ఏదైనా డెకరేషన్ చేయమని అడుగుతారు. వాటిల్లో కూడా మంచిగా ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ రావడం జరుగుతుంది.
మాకు అది మనస్కరించితే ఇలాగ బూల్తో అంటే కలర్ఫుల్ బూల్తో యూజ్ చేసి ఎంబ్రాయిడరీ చేయిస్తాం. ఈ బాస్కెట్స్ అన్నీ కూడా ఎంబ్రాయిడరీ చేసింది. సో వీటి లుక్ పర్మనెంట్గా ఇలాగే ఉంటుంది. గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. కస్టమర్స్కి కూడా ఎక్కువ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఇచ్చాము, ప్లాస్టిక్ ఏది వేస్టేజ్ ఏది అవ్వట్లేదు అన్న ఉద్దేశం ఉంటుంది. ఈ బాస్కెట్స్ అంటే కొంచెం హ్యాండ్ వర్క్ అది ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల ఆ బాస్కెట్స్ కన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయి. సో యూజువల్లీ ప్లెయిన్ బాస్కెట్స్ మీకు 350-400 పడుతుంది. ఎంబ్రాయిడరీ చేసిన బాస్కెట్స్ అదే బాస్కెట్ 350-400 పడుతుంది, మీకు అరౌండ్ 550-600 పడుతుంది. సో ఒక 200 to 250 రూపీస్ డిస్కౌంట్ డిఫరెన్స్ ఉంటుంది ఈ ప్రైస్. మెయిన్లీ ఈ ఎంబ్రాయిడరీ చేయడం వీటిలో డిఫరెంట్ సైజెస్లో చేసాము, డిఫరెంట్ మోడల్స్లో కూడా చేసాము. మ్యాక్స్ ఎంతవరకు ఉంటుంది మేడం ప్రైస్? ఇది మనకు అరౌండ్ 1000 రూపీస్ పడుతుంది. 1000. ఓకే, 1000 రూపీస్, 1000. ఒకేషన్కి తగ్గట్టు కస్టమైజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. గిఫ్టింగ్ వీలుగా ఉండేటట్టు బ్యాగ్ లాగా ఉంటుంది, అలాగే క్లోజ్ అయ్యి కూడా ఉంటుంది. సో కస్టమర్స్కి ఏదైనా కాంపోలో ఇవ్వాలి అది అనేది కూడా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చేసాము. ఇది ప్రింటెడ్ జ్యూట్ పోటీస్ ఈచ్ 350 పడుతుంది. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లో కస్టమైజ్ చేస్తాం. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినట్టు వీటిలో చేసిన కస్టమైజ్డ్ ఆర్డర్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఇది మ్యాట్లో కస్టమైజ్ చేస్తాం, అలాగే ఇక్కట్లో చేసాం, బ్రొకెట్లో చేసాం. సో ఎవరికి ఏ సైజు ఏ కలర్ ఎలా కావాలో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి టైం ఇవ్వాలి. ఇది ఓపెన్ స్క్వేర్ బాస్కెట్ అందులోనే. ఓకే, ఇది 350 పడుతుంది. తాంబూలో ఇవ్వడానికి దానికి తర్వాత ఇది చిన్న కిడ్స్ లంచ్ బ్యాగ్ లాగా కానీ దేనికైనా వాడవచ్చు. ఓకే. అండ్ చిన్న పోటీ చిన్న సైజ్ అన్నమాట. ఆర్డర్ 10-20 పీసెస్ అలా చేయొచ్చా అండి? ఆన్లైన్ ఏంటంటే ఓవర్ ఫోన్ ఆర్డర్ ప్లేస్ చేయడం అంటే అట్లీస్ట్ 25 పీసెస్ ఉంటుంది. మినిమం 25 పీసెస్. సింగిల్ పీస్ డెలివర్ చేయడం జరుగుతుంది. ఓకే. 1 or 2 pieces షాప్కి వచ్చి అయితే తీసుకోవచ్చు. 1 or 2 పీసెస్. ఇలా 25 పీసెస్ స్టోర్కి వచ్చి తీసుకోవడం. ఓకే. ఒకసారి స్టోర్ చూసినట్టు ఉంటుంది, వాళ్ళకి నెక్స్ట్ కావాల్సిన ఐటమ్ తీసుకెళ్ళినట్టు. ఓకే. జర్మన్ సిల్వర్ది ఇప్పుడు ఈ మేజర్ కస్టమర్స్ అడుగుతున్నారు అనమాట. ఓకే. మాకు ఇలాంటివి గిఫ్ట్ చేయాలి ఇండియా ఒకేషన్స్. సో రీసెంట్గా ఒక జర్మన్ సిల్వర్ ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ చేసాం. ఇలాంటి దీపం ప్రమిదిలో ఇచ్చామన్నమాట. ఓకే. సెట్ ఆఫ్ 2 లాగా తయారు చేసి అది ఒక బాక్స్ ప్యాకింగ్ లాగా చేసి ఒక హ్యాంపర్ లాగా చేసి. జర్మన్ సిల్వరా మేడం? కాకపోతే షైనింగ్, డల్ షైనింగ్, యాంటిక్ ఫినిష్. ఓకే. ఓకే. అండ్ ఇది ఎక్కువ రోజులు బయట ఉండడం వల్ల ఇలా ఆక్సిడైజ్ అవుతుంది. కంగారు పడాల్సిందే లేదు. జస్ట్ కొల్గేట్ పౌడర్తో ఒకసారి రబ్ చేసేస్తే మళ్ళీ ఇదే షైన్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. ఈ దీపం కొందరు ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క ఒకేషన్కి ఒక్కొక్కలాగా యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇన్విటేషన్ కార్డు ఫోటో ఫ్రేమ్లో పెట్టి ఇస్తారు. ఆ కార్డ్ పడేసినా కూడా లోపల మళ్ళీ ఫోటో పెట్టి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ వేస్ట్ అనమాట. అలా అండ్ ఇలాంటి దీపం కుందులు అండ్ ఇవి ఏంటంటే డ్రై ఫ్రూట్ బాక్సెస్, ట్రేస్ ఇలాంటివన్నీ కూడా రీయూజబుల్. ఓకే. అండ్ ఇవ్వడానికి చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి, రిచ్గా కనిపిస్తాయి. ఓకే. మనం తాంబానం అంటాం చూడండి. జస్ట్ తాంబూలో తెచ్చుకోవడానికి. ఓకే. ఓకే. ప్రైస్ ఇది మీకు అరౌండ్ 1500 పడుతుంది. ఓకే. 1500. చైన్తో తయారైంది. చాలా స్టర్డీ మీకు అసలు పాడవడం, ఫంగస్ పట్టడం ఏది జరగదు. తప్పరాలు ఉండే బాస్కెట్ లాంటివి. సో ఇందులో యూజువల్లీ ఎంగేజ్మెంట్కి ఫ్రూట్స్ అవి ఎక్స్చేంజ్ చేసుకోవాలి, బట్టలు అవి ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నప్పుడు ఇలా ఉంటుంది. అండ్ మేము డిఫరెంట్ ఫైబర్స్తో తయారు చేసే లాండ్రీ బిన్స్, స్టోరేజ్ బిన్స్ ఇవన్నీ ఇవన్నమాట. బనానా బార్క్, వాటర్ రీడ్, పూరి సబై గ్రాస్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. ప్రైస్ రేంజ్ మేడం లాండ్రీ బాక్స్? లాండ్రీ బిన్ ఇవైతే 2200 పడుతుంది. 3000? 2200. అండ్ బిన్స్కి వచ్చేసరికి ఏంటంటే బుక్స్ అన్నిటికన్నా పెద్దది మీకు 900 పడుతుంది. నెక్స్ట్ 800, అన్నిటికన్నా చిన్నది 700. అవి ప్రైస్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇందాక నుండి మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, బాస్కెట్స్ వాడతారు, కింద పడుతుంది, లేదా ఏదైనా స్పిల్ అవుతుంది, వాష్ చేయొచ్చు ఫస్ట్ క్వశ్చన్. సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ బాస్కెట్స్ నీళ్ళలో ఖరాబ్ ఒకసారి తొలిసేయచ్చు, కానీ ఇంతనే ఎండలో పెట్టాలి. మరి
నుంచి ఏదైనా పడినా ఏదైనా కూడా వాష్ చేయడానికి వీలవుతుంది. అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి పూర్తిగా ఇలా ఫ్లాట్గా అయిపోతాయి టోటల్గా. సో యూఎస్ క్లయింట్స్ ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి అన్నా కూడా, ఎక్కువ బాస్కెట్స్ తీసుకోవాలని అన్నా కూడా వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయాలి. మెయిన్లీ వాళ్ళకి షిప్పింగ్ ఛార్జ్తో ఇష్యూ అవుతుంది. సో ఇలా ఫ్లాట్గా ఉంటుంది, కానీ వెడల్పు చేసామన్నప్పుడు ఇంత పెద్ద బాస్కెట్ అవుతుంది. ప్రైస్ రేంజ్ ఇది మీకు అరౌండ్ 250 అలా పడుతుంది. 250 సైజ్ని బట్టి ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. అండ్ అందులోనే ప్రైస్ అన్నమాట. వాటిలో చేసిన డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బాస్కెట్స్ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా తాంబూలం బ్యాగ్స్. ఇవన్నీ కూడా ప్రైస్ అనేవి బిలో 200. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఎలా చెప్తే అలా చేస్తారు. కాకపోతే వాళ్ళకు మినిమం 2 to 3 వీక్స్ అయితే టైం ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇవంతా మిషన్ మేడ్ కాదు కదా, హ్యాండ్ మేడ్ కదా, టైం పడుతుంది. లేదు అర్జెంటుగా కావాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గర 7 to 8 వెరైటీస్ అన్న మినిమం 100 అబోవ్ అయితే మనకు బల్క్లో అయితే ఉంటాయంట. 100 పీసెస్ అబోవ్నే ఉంటాయి. మనకు అర్జెంటుగా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి మనము చూసి నచ్చిన ఐటెం తెచ్చుకోవచ్చు. లేదు మనం కస్టమైజేషన్ చేసి చెప్పి చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం మినిమం 3 వీక్స్ అయితే టైం ఇవ్వాలి. ఇప్పుడు చూస్తున్నది పటోలా బ్యాగు. అన్నీ కూడా అంతే, బిలో 200. చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి మ్యాట్ విత్ పరుపు కూడా కలంకారీ పరుపు, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 3 బెడ్ అయితే 3 ఫోల్డ్ బెడ్ అయితే 2000 అని చెప్పారు. అదే 2 ఫోల్డ్ బెడ్ అయితే 1500 అని చెప్పారు. ఇవి కూడా వాషబుల్ అని చెప్పారు. ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా తీసి పెట్టుకున్నామనుకోండి యూజ్ అవుతాయి. ఇవి సేమ్ అంతే, డిఫరెంట్ కలర్ అన్నమాట. ఇవి వచ్చేసి టోటల్గా 7 పీస్ సెట్, ఒక రన్నరు, 6 ప్లేస్ మ్యాట్స్, డైనింగ్ సెట్ అన్నమాట. ప్రైస్ వచ్చేసి 700 అలా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి మ్యాట్, 3 ఫోల్డ్ మ్యాట్. ఇప్పుడు చూస్తున్న వాటిలో కూడా అసలు ఇక్కడ ప్లాస్టిక్ అంటూ ఉండదు. ఏ ఐటెం తీసుకున్నా న్యాచురల్గా ఎకో ఫ్రెండ్లీగా తయారవుతుంది. ఇప్పుడు చూస్తున్న ఐటెం వచ్చేసి జ్యువెలరీ బాక్స్గా వాడుకోవచ్చు, లేదంటే మన ఇష్టం, మన క్రియేటివిటీని బట్టి మల్టీపర్పస్గా కూడా వాడుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి క్లచర్స్. వీటిలో కూడా ప్లాస్టిక్ అస్సలు ఉండదు. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి పైన క్లాత్, అది వచ్చేసి మెర్సిడైజ్డ్ ఇక్కత్ అంటారు కదా, ఆ ఇక్కత్ క్లాత్ అన్నమాట. పైన చాలా బాగుంటుంది కదా, చూసేదానికి స్టైలిష్గా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. ఇది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. లోపల చైన్ ఉంటుంది, గోల్డెన్ కలర్లో చైన్ ఉంటుంది. హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే పట్టుకోవచ్చు, మన ఇష్టము. ఇప్పుడు చూస్తున్నవి వచ్చేసి ట్రేస్. ఇవన్నీ కూడా మ్యాంగో వుడ్తో చేసిన ట్రేస్ అని చెప్తున్నారు. చాలా వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా పిల్లలు ఆడుకునే గేమ్స్, చెస్ బోర్డు, రకరకాల గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బుట్టలు, హ్యాండ్ బ్యాగ్స్, క్లచర్స్ ఇవే కాదు, ఆరోగ్యకరమైన వంట పాత్రలు కూడా ఉన్నాయి. ఇత్తడి, కంచు, తర్వాత వచ్చేసి రాచిప్పలు కూడా ఇక్కడ దొరుకుతాయి. నాకు ఇంతకుముందు వీడియోస్లలో చాలామంది రాచిప్పల గురించి అడిగారు. అవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి నెయ్యి పాత్ర. ఇత్తడి పాత్రలు కళాయితో కూడా ఉన్నాయి. వెయిట్ని బట్టి, సైజుని బట్టి 1200, 1300, చిన్నవైతే 500, 400 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇది 1400 అని చెప్పారు.
ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే గేమ్స్ అండి. రాశారు కదా అక్కడ అష్టాచమ్మ అలా అన్నమాట. చాలా మంచి మంచి గేమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలు ఇంట్రెస్ట్గా ఉంది ఆడుకుంటారు అనుకుంటే ఇలాంటివి షాపింగ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా రాచిప్పలు కూడా ఉన్నాయని, అవే అన్నమాట. ఇవైతే కర్డ్ తోడు పెట్టుకోనికి అని చెప్తున్నారు. ముందు చూపించిన దాని ప్రైస్ వచ్చేసి 1400, దీని ప్రైస్ వచ్చేసి 900 రూపీస్. ఇప్పుడు చూపిస్తున్నవి కొండపల్లి బొమ్మలు, వీటి ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలే. ఇప్పుడు చూపిస్తున్నవి వచ్చేసి బాటిల్ హోల్డర్స్, ప్రైస్ వచ్చేసి 650 రూపీస్. వీడియోని ఇంకా లైక్ ఇవ్వకుండా అలానే చూస్తున్నారా? మంచి కంటెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో కదా, వీడియోకి ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.